హైదరాబాద్లో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తి స్థాయి నీటి మట్టం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మాణం, కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముజీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది. చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. బంజారాహిల్స్, లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్, బీఆర్కే నగర్, గాజుల రామారం, అమీర్పేట్, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతు ఇస్తూ ఉన్న వారిపైన చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు పెట్టినట్లు పేర్కొంది.